పాపం విషయంలో వాక్యం ఏం చెప్తుందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. 1 యోహాను 1:9 మనం మన పాపాలను ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడైనవాడు, మన పాపాలను క్షమించి అన్ని అప్రమాణికతల నుండి మనల్ని శుభ్రపరుస్తాడు. యేసును సత్యహృదయంతో ప్రార్థించండి. ప్రియమైన యేసు, నేను పాపి, నా అన్ని తప్పులను నీవు క్షమించుము. నన్ను పరిశుద్ధంగా మార్చి నీ ప్రేమలో నడిపించు. నీవే నా రక్షకుడివి. నా జీవితం నీ చేతిలో ఉంచుతున్నాను. నన్ను మార్చి నీ రాజ్యంలో నడిపించు. ఆమెన్. మీరు నిజమైన హృదయంతో ఆయనను వేడుకుంటే ఆయన మీ పాపాలను, నా పాపాలను, మన పాపాలను క్షమిస్తాడు మరియు క్రొత్త జీవితంలోకి నడిపిస్తాడు. యేసు ప్రేమ ఎప్పటికీ నిండుగా ఉంటుంది.